హాయ్ అండి. ఇవాళ హరిశ్చంద్రగఢ్ పార్ట్ 2 చూద్దాము. అందమైన పువ్వులు, కొండలు, వాటర్ ఫాల్స్ మధ్య అంతకన్నా అందమైన వాతావరణం మార్పుల మధ్య పైకి చేరుకున్నాక ఇక్కడ ఒక గుడి మరియు ఒక గుహ కనిపిస్తాయి. గుడిలో ఉన్న శివుణ్ణి హరిశ్చంద్రేశ్వర్ గాను, గుహలో ఉన్న శివుణ్ణి కేదారేశ్వర్ గాను పిలుస్తారు. ఇక్కడ కనిపించేదే హరిశ్చంద్రేశ్వర్ గుడి. పొగమంచు కమ్మేయటం వల్ల ఇక్కడ పువ్వులు కలర్ అవి కనిపించట్లేదు. ఇక్కడ కనిపిస్తున్న కోనేరుని సప్తతీర్థ పుష్కరిణి అంటారు. ఈ పుష్కరిణి పక్కనే కుడి పక్కన విఘ్నేశ్వరుడు గుడి ఉంటుంది. ఇదే విఘ్నేశ్వరుడు గుడి. ఈ గుడి నుంచి రైట్కి వెళ్తే హరిశ్చంద్రేశ్వర్ గుడి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నదే హరిశ్చంద్రేశ్వర్ గుడి ఎంట్రన్స్. ఇప్పుడు లోపల చూద్దాం. ఈ హరిశ్చంద్రేశ్వర్ గుడి ఎంత పురాతనమైనది చెప్పడానికి రుజువు ఏంటి అంటే మన వేద పురాణాలైన మత్స్య పురాణం, అగ్ని పురాణం, స్కంద పురాణంలో చాలా చోట్ల ఈ హరిశ్చంద్రగఢ్లోని హరిశ్చంద్రేశ్వర్ గుడి గురించి మెన్షన్ చేసి ఉన్నారనమాట. ఇక్కడ కనిపించేది హరిశ్చంద్రేశ్వర్ శివుడు. సో ఇప్పుడు నేను నాతో పాటు గుడి కూడా మొత్తం చూడుతూ వీడియో తీశాను. సో దట్ చూసే వాళ్ళకు కూడా మొత్తం చూడొచ్చు అని. గుడి లోపల ఇలా ఉంటుందన్నమాట. ఇది ఇక్కడున్న గుడి చాలా పురాతనమైంది కాబట్టి మొత్తం అంతా పడిపోయినట్లు ఉంటుంది. కానీ లోపలికి వెళ్తే ఆ వైబ్ డెఫినెట్గా మీరు ఫీల్ అవుతారు. ఆ ప్రశాంతంగా ఉండటము ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది కదా. సో లోపల హరిశ్చంద్రేశ్వర్ గుడి ఇలా ఉంటుందన్నమాట. ఈ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం డౌన్లోకి వాటర్ ఫాల్ వెళ్తూ ఉన్నట్టు, ఆ కొండల్లోంచి వచ్చే వాటర్ కిందికి వెళ్తూ ఉన్నట్టు ఉంటుంది. ఆ దారం పట్టుకొని అలా కొంచెం ముందుకు వెళ్తే గుహ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కనిపించేదే గుహ. ఈ గుహ లోపలే కేదారేశ్వర్ అని పిలువబడే శివుడు ఉంటాడనమాట. ఇది లోపల కేదారేశ్వర్ ఉండే గుడి అన్నమాట, గుహ. సో ఈ గుహ 14వ శతాబ్దంలో కట్టినట్టు చరిత్ర చెప్తూ ఉందన్నమాట. ఇక్కడున్న శివుడు ప్రత్యేకత ఏంటి అంటే ఈ గుడిలో 4 పిల్లర్లు ఉంటాయి. 4 పిల్లర్లు 4 యుగాలని సూచిస్తాయి అన్నమాట. విరిగిపోయిన 3 పిల్లర్లని కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగంగాను, ఇక్కడ నిలబడి ఉన్న ఒక్క పిల్లర్నేమో కలియుగంగాను చెప్తారనమాట. సో ఈ ఒక్క పిల్లర్ మీదే ఇప్పుడు నిలబడి ఉంటుంది ఈ టెంపుల్. ఈ ఒక్క పిల్లర్ కూడా కూలిపోతే కలియుగం మునిగిపోతుంది, లేకపోతే కలియుగ అంతం జరుగుతుంది అని చెప్పుకుంటారనమాట. ఇదన్నమాట పూణే నుంచి 4 గంటలు లేదు 5 గంటలు ప్రయాణం తర్వాత ఒక 3 గంటలు ట్రెక్ చేస్తే హరిశ్చంద్రేశ్వర్ గుడి, కేదారేశ్వర్ గుడి రెండింటిని చూసుకున్న తర్వాత క్లైమేట్ ఇలా చేంజ్ అయిపోయిందనమాట. సన్నగా వర్షం పడింది. వర్షం తర్వాత ఇలా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. నేను పార్ట్ 1లో చెప్పినట్టు ఇక్కడికి వచ్చేటప్పుడు దారి ఎంత స్వర్గంలా ఉంటుందో అంత రిస్కీగా కూడా ఉంటుందన్నమాట. జాగ్రత్తగా రావాలి. నేను రిటర్న్ అయ్యేటప్పుడు ఒక ఫ్యామిలీ 2 బైక్స్లో వచ్చారనమాట. స్కూటీ, ఒక పల్సర్ బైక్లోని. వాళ్ళు వచ్చేటప్పుడు స్కూటీ సమ్హౌ ఫెయిల్యూర్ అయింది. ఆ పల్సర్ తోటి స్కూటీని లాక్కుంటూ వచ్చారు. సో నేను వాళ్ళతోటి స్లోగా వాళ్ళని ఫాలో చేసుకుంటా, అంటే తోడుగా ఉంటుంది కదా అని దగ్గర వెళ్తూ ఉంటే సమ్హౌ నేను వెళ్ళిన స్కూటీ కూడా వాళ్ళకి హెల్ప్ అయిందనమాట. సో ఆ అమ్మాయి స్కూటీలో ఉన్న అమ్మాయి, నేను నా స్కూటీలో కూర్చున్నాము. తన వెహికల్ని వేరే వెహికల్లో కిందకి, అంటే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళటానికి ఒక బండ్లో ఎక్కించేసామన్నమాట. దాని తర్వాత అందరం కలిసి ఆ ముందు వెళ్తున్న వెహికల్లో తన స్కూటీ ఉంది. సో అందరం కలిసి కిందికి వచ్చేసి బండి రిపేర్ చేయించుకొని డిన్నర్ చేసి అక్కడి నుంచి రిటర్న్ ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట. అందుకనే ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వస్తే బెటరు.
నేను ఇక్కడ మీట్ అయిన ఫ్యామిలీ వీళ్ళే అనమాట. ఇదే అనమాట మిసెస్ నీలం అండ్ ఫ్యామిలీ. సో ఇలా హరిశ్చంద్రగఢ్ ట్రెక్కింగ్ పూర్తయిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.